మూవీ మ్యాగ్నెటిక్. అప్పుడే 50th వీడియోకొచ్చేసాం. స్టార్ట్ చేసిన 1 ఇయర్‌లో. యాక్చువల్లీ లేట్ అయిందనుకోండి. కొంచెం పర్సనల్ సిట్యుయేషన్స్ వల్ల అన్ని సినిమాలు చెప్పలేకపోయాం. బట్ స్టిల్ ఈ 50 వీడియోస్‌కి నాకొచ్చిన రెస్పాన్స్ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది కాదు. నేను బెస్ట్ కాదు. నేను ప్రొఫెషనల్ కూడా కాదు. ఇంకా ఇంకా నేర్చుకొని ఇంకా రివ్యూ బాగా చెప్పడానికి ట్రై చేస్తా. ఇంకా బెటర్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటా ఎవ్రీ వీడియోకి. అండ్ నౌ రైఫిల్ క్లబ్ వినే ఉంటారు. చాలామంది చూసి బాగుంది, బాగుంది అని రివ్యూస్ ఇచ్చారు, చెప్పేశారు. అంటే వచ్చింది ఒక 12 డేస్ ముందు. బట్ స్టిల్ అంటే ఓటీటీలోకి వచ్చింది. మలయాళం సినిమా ఇది. మనకి ఎట్లా రిలీజ్ కావు కదా మన దగ్గర. అందుకని ఇప్పుడు రివ్యూ చెప్తున్నా. సో ఈ సినిమా చూసాక ఒక్కటనాలనిపించింది. ఓరి మీ దుంపలు దాక మీరెక్కడ తయారయ్యారా బాబు! ఎక్కడ దొరుకుతారా మీకు ఇలాంటి స్టోరీస్ అన్నీ? రీసెంట్‌గా 2 వచ్చాయి. ఇది ఇంకోటి. గ్యాప్ ఇవ్వరా? గ్యాప్ ఇవ్వు. ఇంక ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే పెద్ద స్టోరీ ఏం కాదు. పెద్ద రన్ టైమ్ కూడా లేదు. సింపుల్‌గా మ్యాంగ్లూర్‌లో దయానంద్ అనే గ్యాంగ్‌స్టర్ వెపన్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. తన సన్ బర్త్‌డే కోసం ఒక పార్టీ అరేంజ్ చేస్తాడు. అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడి నుంచి సినిమా వేరే స్టోరీలోకి వెళ్తుంది. షాజహాన్ మూవీ హీరో. అన్ని లవ్ స్టోరీస్ తీసి ఆల్మోస్ట్ కెరీర్ ఎండ్ అయ్యే టైంలో ఒక యాక్షన్ ఫిల్మ్ ఆఫర్ వస్తుంది. మెథడ్ యాక్టింగ్ నేర్చుకోవాలి అని రైఫిల్ క్లబ్‌కి వెళ్తాడు. అక్కడున్న వాళ్ళంతా ప్రొఫెషనల్ హంటర్స్. బుల్లెట్ వేస్ట్ అయితే బాధపడే బ్యాచ్ వాళ్ళంతా. ఇలాంటి ప్లేస్‌కి దయానంద్ దరిద్రం బాలేక ఎందుకు వెళ్తాడు? అలా ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? అని సినిమా చూసే తెలుసుకోవాలి. ఫస్ట్ హాఫ్ స్లోగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి ఎంగేజింగ్‌గా మారుతుంది. లాస్ట్ 30 మినిట్స్ బావుంటుంది. బీజీఎం కూడా బావుంది. ఎవ్వరు తక్కువ యాక్టింగ్ చేయలే. అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. అండ్ అది కనిపించేలా చేశారు కూడా. అనురాగ్ కశ్యప్ పెద్ద గ్యాంగ్‌స్టర్ అయినా పిల్లోడిని చేసి ఆడుకుంటారు పాపం. స్టోరీ చిన్నదైనా స్క్రీన్ ప్లే మూవీ ఇది. మ్యూజిక్ కూడా సింక్‌లో ఉంటుంది. మనల్ని ఎంగేజ్ చేస్తుంది. లాగ్ లేదు అనను. ఉంది కానీ మొత్తం కాదు. తప్పదు, తట్టుకోవాలి. మిగతా అంతా నచ్చుతుంది. మనకు తెలిసిన కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉంటారు. డైరెక్టర్ ఆషిక్ అబు డిడ్ ఏ డీసెంట్ జాబ్. ఇంత చిన్న బడ్జెట్‌లో ఇలాంటి థీమ్‌లో అంటే మొత్తం అందరూ షూటర్సే, హంటర్సే. ఫ్యామిలీ అంతా వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళలో వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది. నేను మంచి షూటర్ అంటే నేను మంచి షూటర్ అని. జనరేషన్స్‌గా వస్తుంది ఈ క్లబ్. దీన్ని మెయింటైన్ చేస్తూ, కాపాడుకుంటూ వస్తారు. అలాంటి క్లబ్ మీద అటాక్ అవుతే ఊరుకుంటారా? వీకెండ్‌కి మస్ట్ వాచ్ మూవీ అని చెప్పను. మంచి టైమ్ పాస్ మూవీ. నాకైతే నచ్చింది. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.